హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట. మ్యాక్సిమం అందరూ మజ్రూమ్ బిర్యానీ అలాగే కర్రీస్ చూస్తారు కదా. ఇప్పుడైతే ఒక్కసారి ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అంత యూనిక్గా ఉంటుంది. దీనికోసం మజ్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్నాక చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ఎగ్ అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ లైట్గా సాల్ట్ వేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బాణలి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక ఎగ్ని ఇలా బీట్ చేసుకుని చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం మీడియం సైజులో మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రైడ్ రైస్ని చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొద్దిగా క్యాప్సికమ్ అలాగే కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా క్యారెట్ని అలాగే కొంచెం క్యాబేజీ తరుగుని మీరు తినగలిగే క్వాంటిటీలో వేసుకుని వీటిని కూడా మనం ఒక 2 to 3 మినిట్స్ ఇలాగ దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మజ్రూమ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న ఈ మజ్రూమ్స్ని మొత్తం అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. అందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వండి వార్చుకున్న చల్లారి పెట్టుకున్న బాస్మతి రైస్ని మీకు తగినంత క్వాంటిటీలో తీసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒక గరిటె తీసుకొని ఇలా మనం స్లోగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతే బాగుంటుంది కాబట్టి సో నెమ్మదిగా కలుపుకోండి. లేదు అని అనుకుంటే కనుక ఒక క్లాత్ తీసుకొని బౌల్ని మనం జాగ్రత్తగా తిప్పితే కనుక ఇది ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా అన్నీ కలిసిపోతాయండి. సో చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా ఈ మజ్రూమ్ ఫ్రైడ్ రైస్ని మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.